Hi, welcome to KTpedia and Big Boss lovers, and please subscribe and share your groups and ఇలాంటి మంచి మంచి రివ్యూస్ కోసం అండ్ బిగ్ బాస్ను ఫాలో అవుతున్న వాళ్ళు కూడా ఈరోజు ఏం జరుగుతుంది అంటే 39 అండ్ 40లో అండ్ రీతు, మాధురి అండ్ ఆయేషా, సంజన అండ్ దివ్య అండ్ భరణి అండ్ ఇమాన్యుయల్, సుమన్ వీళ్ళందరూ ఎలా అండ్ యువర్ పవర్ స్టార్మ్స్ ఎవరైతే ఎంటర్ అయ్యారో వైల్డ్ కార్డ్స్ వాళ్ళ వల్ల ఎంత డిస్టర్బ్ అవుతున్నారు, ముందున్న బాండింగ్స్ అన్నీ కూడా ఎలా డిస్టర్బ్ అవుతున్నాయి అనేది మనం 39-40లో ఏం జరిగింది అంటే కనుక నిజంగా బిగ్ బాస్ ఆ నైటు ఇమాన్యుయల్, రీతు వీళ్ళందరూ ఏదో బెడ్ మీద గుసగుసలాడడం వల్ల గుసగుసలాడొద్దని సౌండ్ పెట్టడం వల్ల అండ్ మాధురికి నిద్ర డిస్టర్బ్ అయింది. ఆ డిస్టర్బ్ అయిన చోట మరుసటి రోజు మార్నింగ్ వాళ్ళు పెద్ద డిస్కషనే పెట్టారు. ఆ డిస్కషన్లో అరుపులు, డిస్కషన్ అన్నారు దాన్ని, అండ్ పంపు చెట్ల దగ్గర మనకు బోరింగుల దగ్గర ఎట్లా గొడవ పడతారో మాధురి ఆ టైపులో స్టార్ట్ చేసింది. అండ్ రీతు కూడా రిటార్ట్గా మళ్ళీ రాము కలగజేసుకొని కళ్యాణ్ కెప్టెన్గా ఉన్నాడు కాబట్టి తను అసలు ఇదంతా కూడా కాదు, బిగ్ బాస్ ఇవేం చెప్పలేదు కాబట్టి ఎవరికి డిస్టర్బ్ కాకుండా బయట మాట్లాడుకోండి అన్నారు. అక్కడి వరకు అయిపోయింది. దీని తర్వాత అండ్ సుమన్ శెట్టి కెప్టెన్గా అయ్యాడు. ఎలా అయ్యాడు అనేది మాత్రం అండ్ పార్టీలో చూస్తే కనుక అసలు మూడు ఏదైతే ఉందో ఆ బాక్స్లో ఏదైతే పెట్టి బాక్స్ లాగా ఉంటుంది కదా, ఆ బాక్స్లో పనిపెట్టేసి లాక్ చేశారు. అండ్ ఇందులో 3 గ్రూప్స్ అయితే ఏర్పడ్డారు. ఒకటి మనకు గౌరవ్ అండ్ సుమన్ అండ్ రమ్య అండ్ సాయి అండ్ ఆల్సో ఆయేషా అండ్ మాధురి. ఈ 3 అయినప్పుడు నిజంగా అక్కడ వెళ్ళి వాళ్ళను లాక్ చేసేసి వాకీ టాకీ మాట్లాడడం అనేది మామూలు విషయం కాదు. ఆ వాకీ టాకీలు ఒకసారి ప్రెస్ చేసి ఒకరు మాట్లాడిన తర్వాత మళ్ళీ ఆఫ్ చేసి ఇంకొకరు ప్రెస్ చేసి మాట్లాడాలి. ఇక్కడ వీళ్ళు ఎవరు ఎలా మాట్లాడారు అంటే ఇది పెట్టేసి అది పెట్టకుండా హలో హలో అంటూ వీళ్ళు డిస్కస్ చేసిన విధానం మంచి కామెడీగా అది. ఎందుకంటే ఇక్కడ గౌరవ్ వీళ్ళిద్దరైతే మంచి కమ్యూనికేట్ అయితే అయ్యారు. దాని తర్వాత ఇప్పుడు మాధురి, ఎవరు సాయి కానీ, సాయి రమ్య కావచ్చు, అలాగే ఆయేషా కావచ్చు. ఆయేషా అయితే నిజంగా ఈ దీంట్లో ఎందుకు ఏడవడానికి ఒక రీజన్ ఉంది. ఎందుకంటే తను లాక్ తీసుకొని వచ్చి ముందు ఆ బాక్స్ దగ్గరికి వచ్చింది. తనకు ఐసైట్ వల్ల ప్రాబ్లం అయ్యి కీ కోసం మళ్ళీ వెనక్కి వెళ్ళి దాన్ని తీసుకొని రావడం వల్ల ఈలోపు గౌరవ్ వచ్చేసి లాక్ చేసేసి అసలు సుమన్ శెట్టి వీళ్ళిద్దరూ విన్ అయిపోయారు. దాని తర్వాత కూడా అసలు ఎందుకంటే బాక్స్లో పడుకున్న వాళ్ళకి తెలియదు కాబట్టి రమ్య తర్వాత సాయి వచ్చేసి వీళ్ళందరూ ఇక్కడ ఏడుస్తూ గెలుస్తూ అసలు ఎంజాయ్ చేస్తున్న మూమెంట్లో కూడా వాళ్ళు బాక్స్లో పడుకొని ఇంకా అయిందా తీయండి వచ్చేసి వీళ్ళు గంట కొట్టడము, ఇక్కడ అంతా ఎంజాయ్ చేయడము, ఏడవడం అన్నీ అయిపోయిన తర్వాత కూడా వీళ్ళు వెళ్ళి గంట కొట్టడం మంచి కామెడీగా ఉంది. దాని తర్వాత కూడా ఈ ఎవరైతే వాకీ టాకీ గురించి మాట్లాడిన దాన్ని అసలు మాట్లాడడంలో ఎట్లా వాకీ టాకీని ఎలా మాట్లాడాలి అనే బేసిక్ సెన్స్ లేకుండా ఫోన్ ఇమాన్యుయల్ దాన్ని కామెడీ చేసిన విధానము, అలాగే ఇక్కడ 2 విధాలు ఇప్పుడు వచ్చేసిన తర్వాత కళ్యాణ్తో అండ్ ఆయేషా ఒక డిస్కషన్ అయితే పెట్టింది. ఆ డిస్కషన్లో ఏంటి అంటే నువ్వు ఇక్కడ టాస్క్ ఆడనీకి పోయావా, బిగ్ బాస్ గురించి నీకేం తెలుసు అని ఒక కళ్యాణ్కి రిటార్ట్. అలాగే వాషింగ్ గురించి వచ్చినప్పుడు వాషింగ్ నేనెందుకు చేస్తా నువ్వు చేసుకో అని తను రిటార్ట్గా. అలాగే ఆయేషా వెళ్ళేసి సంజనతో అండ్ ఇమ్నుతో అండ్ సుమన్ శెట్టితో మీరేంటి బిగ్ బాస్ గురించి ఏమనుకుంటున్నారు, మీరు టాస్కులు ఆడడానికే వచ్చారా లేకపోతే ఎంజాయ్ చేయడానికి కూడా వచ్చారంటే సంజన అయితే కామెడీగా లేదు అనుకోవడం. తర్వాత ఇక్కడ సంజన అండ్ రీతు, దివ్య ముగ్గురు దొంగల్లాగా తయారయ్యి ఆ ఐస్ క్రీమ్ ఏదైతే ఉందో వాళ్ళు దాపెట్టుకున్న ఐస్ క్రీమ్ని వీళ్ళు పీకి తినడం అయితే మామూలుగా లేదు. అండ్ బిగ్ బాస్లో మరీ దొంగతనంలో సంజనను మించి వీళ్ళు పోయారు. సంజన శిష్యరికంలో తయారైనట్టు. తర్వాత ఇప్పుడు సుమన్ శెట్టి కెప్టెన్ అయితేనే సుమన్ అనే నేను అని ఒక మంచి కామెడీ వైబ్ అయితే తీసుకొని ఇచ్చాడు. దాని తర్వాత ఇక్కడ కంటెండర్షిప్ నేను జరిగింది కాబట్టి ఇప్పుడు కెప్టెన్షిప్లో ఎలా ఉంది అంటే కెప్టెన్స్లో 2 వచ్చారు ఇప్పుడు గౌరవ్ అండ్ సుమన్ శెట్టి. కానీ ఇప్పుడు గౌరవ్కు కెప్టెన్కి నిఖిల్ వచ్చేసి ఒక స్పెషల్ పవర్ ఉంది. కంటెండర్షిప్ నుంచి కెప్టెన్ను తొలగించడానికి తను ఇన్వాల్వ్ అవుతూ ఎవరితో గేమ్ ఆడతావు అనుకున్నప్పుడు గౌరవ్ను నిఖిల్ చూజ్ చేసుకున్న విధానము, అలాగే
కెప్టెన్ టాస్క్లో తన పవర్స్ ఇద్దరు పవర్స్ గేమ్లో మాత్రం మంచి ఒక పర్ఫెక్ట్ అని అనిపించింది. ఎందుకంటే సుమన్ శెట్టిని తీసుకోకుండా ఆ కెప్టెన్లో మళ్ళీ గౌరవ్ తన సమబుజ్జిగా తను తీసుకున్న విధానం అయితే నిఖిల్ అక్కడనే 100 మార్క్స్ కొట్టారు. వాళ్ళిద్దరూ పవర్ఫుల్గా ఈ బీమ్ బ్యాట్స్ కావచ్చు ఆ పవర్ గేమ్లో చూపించిన విధానంలో అండ్ గౌరవ్ సేఫ్ అయ్యాడు. అండ్ నిఖిల్ ఎందుకంటే నిఖిల్కు వీళ్ళందరూ సాయి అండ్ ఇమ్ము ఇమాన్యుయల్ దివ్య అండ్ ఆయేషా వచ్చేసి హెవీ వెయిట్ చేయడం వల్ల తను పట్టకలేకపోయాడు. అండ్ దాంతో అండ్ లూజరుగా నిలబడిపోయాడు. దాని తర్వాత సాయి అండ్ నిఖిల్ డిస్కషన్లో ఏంటంటే నీకు 70-80% పాజిటివ్గానే ఉన్నారు, కానీ ఆ పిలిచిన ఎందుకంటే ఇందులో తను సంచాలకుగా వివరించినప్పుడు వాళ్ళని పిలిచిన విధానంలో పిలిచిన వాళ్ళు నీకు పాజిటివ్గా లేరు, అందువల్ల నువ్వు ఓడిపోయావని తనను సర్ది చెప్పిన విధానం అయితే బాగుంది. దాని తర్వాత అసలు సుమన్ శెట్టి కెప్టెన్ అయిన తర్వాత వీళ్ళిద్దరూ కెప్టెన్ అయిపోయారు, గౌరవ్ అండ్ సుమన్ శెట్టి. తర్వాత కెప్టెన్ ఫోటో పెట్టడం వల్ల ఈరోజు ఇలా ఎందుకంటే సుమన్ శెట్టి అండ్ నిజంగా కెప్టెన్గా ఇంతమందిలో ఇప్పుడు ఉన్న 6th వీక్ కెప్టెన్గా మనకు సుమన్ శెట్టి అండ్ గౌరవ్. నిజంగా సుమన్ శెట్టి హ్యాపీ డార్లింగ్ అండ్ ఆల్ ది బెస్ట్ అండ్ కాంగ్రాట్స్ డియర్. అసలు ఇది ఈరోజు బిగ్ బాస్ ఎపిసోడ్స్. ఎవరెవరు అసలు మాధురి వీళ్ళతో మాత్రం మామూలు డిస్కషన్ లేదు. అలాగే ఆయేషా రితుతో కిచెన్లో క్లీనింగ్ గురించి కావచ్చు, తర్వాత సంజనతో ఇమ్మాన్యుయల్ మన భరణి గారి గురించి డిస్కషన్ చేస్తూ భరణి మామూలోడు కాదు, వీళ్ళందరూ అయినప్పుడు నువ్వు నాతో ఉంటావా అని ఒక సెంటిమెంట్ గేమ్ అయితే ప్లాన్ చేస్తున్నాడని అనుకోవచ్చు. ఎందుకంటే తను అందరితో కలుస్తాడు, అందరితో. దీంట్లో ఏంటంటే దివ్య కూడా ఏడుస్తుందా అనేది మాత్రం నిజంగా ఇందులో మంచి సీరియల్ అట్మాస్ఫియర్ అయితే పండించుతున్నారు. డెఫినెట్గా దివ్య యాజ్ ఆర్టిస్ట్ కాకపోయినా ఇక్కడికి వచ్చిన తర్వాత దీనికి ఏంటంటే నిజంగా బిగ్ బాస్కు ప్రతి ఒక్కరికి, ఎందుకంటే మనం చూస్తున్నాం సెల్ అనేది ఎంత వరకు ఎంత ఎంటర్టైన్మెంట్ ఉంటుందో. ఎందుకంటే బిగ్ బాస్ సాంగ్ వేసినప్పుడే లేదా తను ఉన్నప్పుడే ఒక 15 మందిని హౌస్లో పడేసి వాళ్ళ ఫుడ్డు మాటలు ఇవే ఏముండవు, వాళ్ళు డిస్కషన్ చేసినది మనకు చూపిస్తున్నారు కాబట్టి ఇవే ఉంటాయి. దాంట్లో లవ్ స్టోరీలు ఉంటాయి. అందులో అంటే ఎంతసేపు వాళ్ళు మాట్లాడేటప్పుడు ఆ కమ్యూనికేషన్ అనేది బిల్డ్ అవుతుంది దీంట్లో, అది కామన్గా జరిగేది. అందుకనే దీన్ని ఏం పెద్దగా నెగిటివ్గా తీసుకోవాల్సిన అవసరం లేదు. కాబట్టి బిగ్ బాస్ను ఎంటర్టైన్ చేసేవాళ్ళు ఎంటర్టైనర్గా మాత్రమే చూడండి. బస్ లవర్స్ ప్లీజ్ షేర్ యువర్ గ్రూప్. థ్యాంక్ యూ.